దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం అనేది ఇప్పుడు రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో దువ్వాడ శ్రీనివాస్ ఈ వ్యవహారం ఏదైతే ఉందో హాట్ టాపిక్గా మారింది. దువ్వాడ శ్రీనివాస్కి అతని భార్య వాణికి మధ్యలో మాధురి రావడంతో వారి కుటుంబంలో వివాదాలు తలెత్తాయి అంటూ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి దువ్వాడ శ్రీనివాస్ మీద అలాగే మాధురి మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే మాధురి కూడా వాణి మీద కొన్ని ఆరోపణలు చేస్తూ సంచలనమైనటువంటి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. గతంలో దువ్వాడ శ్రీనివాస్కి నాకు మధ్య అక్రమ సంబంధం ఉంది అంటూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ అటువంటి సంబంధం ఏం లేదు, మా ఇద్దరిది ఒక స్నేహపూర్వకమైనటువంటి బంధం అంటూ ఆవిడ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆవిడ మీద సోషల్ మీడియా మాధ్యమాల్లో కమెంట్లు విపరీతంగా రావడంతో ఆ కమెంట్లను తట్టుకోలేక ఇప్పుడు మాధురి ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆవిడ గతంలో కూడా నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటూ చెప్పినప్పటికీ అది నిజం చేస్తూ ఆవిడ ఆత్మహత్య చేసుకున్నారు. అసలు ఈ అంశంలో ఏం జరిగిందనేది ఒకసారి కనుక మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం గంటకు ఓ మలుపు తిరుగుతూ ఉంది. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య, అలాగే మధ్యలో వచ్చినటువంటి దివ్యల మాధురిల వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్గా అయితే నిలుస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో మాధురిపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు నారీ నారీ నడుమ మురారి అన్నట్లుగా ఒకవైపు భార్య, మరొక వైపు ప్రియురాలతో రాసలీలలు నడుపుతున్నారు అంటూ కొంతమంది దువ్వాడ శ్రీనివాస్ గారిని ఉద్దేశించి కొన్ని కమెంట్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో భార్యాభర్తల మధ్యలోకి వచ్చినటువంటి మాధురి గారి మీద కూడా కొంతమంది నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఆవిడ మీద రకరకాల కమెంట్స్ పెడుతూ ఆవిడ్ని ట్రోల్స్ అయితే చేశారు. మీడియా వేదికగా ఆవిడ స్పందిస్తూ తనను కావాలని టార్గెట్ చేస్తున్నారని, తనపై ట్రోల్స్ ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం రోడ్డుపై ఆగి ఉన్న కారును తన కారుతో ఢీకొట్టగా ఆమెకి గాయాలయ్యాయి. అనంతరం ఆసుపత్రిలో ఆవిడ మీడియాతో మాట్లాడుతూ తనకు బ్రతకాలని లేదని, తనపై దారుణంగా ఆరోపణలు చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారని, తాను ఆత్మహత్య చేసుకోవడానికే రోడ్డు పక్కన ఆగి ఉన్నటువంటి మరో కారును ఢీకొట్టినట్లుగా మాధురి గారు చెప్పుకుంటూ వచ్చారు. దీంతో రంగంలోకి దిగినటువంటి పలాస పోలీసులు నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేసి ఇతరుల ప్రాణాలకు హాని కలిగించేలా వ్యవహరించారని మాధురి మీద ఇప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే అసలు కొంతమంది నెటిజన్లు విపరీతంగా నన్ను ట్రోల్స్ చేస్తున్నారు, ఆ ట్రోల్స్ నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు కుటుంబ సభ్యులు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, వారు ఈ ట్రోల్స్ని తీసుకోలేకపోతున్నారు, నా మీద రకరకాల ఆరోపణలు చేస్తున్నారు, నా మీద విపరీతమైనటువంటి ట్రోలింగ్స్ చేస్తున్నారు అంటూ కూడా మాధురి గారు వాపోతూ ఆవిడ ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆవిడ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఆగి ఉన్నటువంటి ఒక కారుని ఆవిడ ఢీకొట్టడం జరిగింది. ఆవిడకి గాయాలవడంతో దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రులకి ఆమె తీసుకువెళ్ళడం, అక్కడ ఆవిడకి చికిత్స అందిస్తూనే ఆవిడ ఆరోగ్యం మెరుగుపడినటువంటి నేపథ్యంలో ఆవిడ మీడియాతో మాట్లాడారు. నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, బ్రతకాలని నాకు లేదు, కాబట్టే నేను ఆగి ఉన్నటువంటి కారుని గుద్దాను అంటూ ఆవిడ చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆగి ఉన్న కారుని మాధురి గుద్దినటువంటి నేపథ్యంలో, అంటే ఇతరుల ప్రాణాలకు హాని కలిగేలాగా నిర్లక్ష్యంగా మాధురి గారు వ్యవహరించారు అనే నెపంతో ఇప్పుడు పలాసకు చెందినటువంటి కొంతమంది పోలీసులు మాధురి గారి మీద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే దువ్వాడ శ్రీనివాస్ గారు ఈ వివాదంలో, ఈ వ్యవహారంలో
తన భార్య అయినటువంటి వాణి గారి మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాణి గారు అసలు తనను సరిగా పట్టించుకునేవారు కాదని, అలాగే తన తల్లితో దువ్వాడ శ్రీనివాస్ కలిసి ఉంటే వాణి తట్టుకోలేకపోయిందని, వారిద్దరిని విడగొట్టేటువంటి ప్రయత్నం చేసిందని, అలాగే తన అన్నదమ్ములతో కూడా కలిసి ఉండకుండా ఉండేలాగా వాణి తనను చేసింది అంటూ కొన్ని సందర్భాల్లో అసలు నాకు తిండి కూడా పెట్టేది సరైన టైంకి కాదు అంటూ ఆయన వాణి మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే వాణి గారు అలాగే దువ్వాడ శ్రీనివాస్ గారి కుమార్తెలు కూడా ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారి మీద, మాధురి గారి మీద కొన్ని ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. మాధురి గారు మా నాన్నని ట్రాప్ చేశారు, మా నాన్న మాధురి గారి వల్ల చిక్కుకున్నారు అంటూ దువ్వాడ శ్రీనివాస్ గారి కూతుర్లు చెబుతూనే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దీని మీద స్పందించాలి, దువ్వాడ శ్రీనివాస్ గారి మీద చర్యలు తీసుకోవాలి, ఆయన వైఎస్ఆర్సీపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి, అలాగే ఆయన ఎమ్మెల్సీ పదవిని కూడా రద్దు చేయాలి అంటూ దువ్వాడ శ్రీనివాస్ గారి కూతుర్లు జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద ఇప్పటివరకు అయితే జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇది పాలకపక్షం కుట్రగా ఆయన చూస్తూ ఒక లేఖను కూడా విడుదల చేసేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ గారికి లేదా వాణి గారికి లేదా మాధురి గారికి వీళ్ళలో ఎవరిని సమర్థించాలో కూడా జగన్మోహన్ రెడ్డికి అర్థం కానటువంటి ఒక పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయారు. కాకపోతే దువ్వాడ శ్రీనివాస్ అతని పార్టీ వ్యక్తి కాబట్టి అతన్ని వెనక్కి వేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అందుకే ఈ దువ్వాడ శ్రీనివాస్ గారి వివాదం ఇది పాలకపక్షం కుట్ర అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి దీన్ని చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూనే లేఖను విడుదల చేశారు అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే జగన్మోహన్ రెడ్డి మీద మండిపడుతూ ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య వాణి గారు అలాగే వారి పిల్లలు వారికి న్యాయం చేయండి అంటూ రోడ్డెక్కి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వేడుకుంటున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు, దువ్వాడ శ్రీనివాస్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డికి నిబద్ధత గనక ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యను పరిష్కరించాలి, అలాగే దువ్వాడ శ్రీనివాస్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులైతే వారు డిమాండ్ చేస్తూ వారిదైన శైలిలో విశ్లేషణ అందజేస్తూ ఉన్నారు. ఒక పక్క మాధురి గారు చూసుకున్నట్లయితే దువ్వాడ శ్రీనివాస్ గారికి నాకు అసలు సంబంధం లేకముందు నుంచి వాణి గారు మా మీద ఆరోపణలు చేస్తూ వచ్చారు, దానివల్ల నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నాకంటూ ఒక పెద్ద దిక్కు లేకుండా పోయారు, అందుకే ఒక ఫిలాసఫర్ లాగా అలాగే కొన్ని సలహాలు చెప్పే వ్యక్తిలాగా ఒక ఫ్రెండ్ లాగా దువ్వాడ శ్రీనివాస్తో నేనున్నాను, ఇది అడల్టరీ రిలేషన్ లాగా చూడాలి అంతేగాని సహజీవనం కాదు అంటూ మాధురి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కొంతమంది నెటిజన్లు మాత్రం మాధురి వల్లే దువ్వాడ శ్రీనివాస్ గారి కుటుంబంలో ఈ గొడవలు మొదలయ్యాయి, వివాదాలు మొదలయ్యాయి అంటూ కూడా మాధురి గారిని ఆడుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే మనస్తాపానికి గురయ్యి మాధురి గారు ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం, ఆవిడ ఆగి ఉన్నటువంటి ఒక కారును గుద్దడం, ఆవిడికి గాయాలవడం, ఆ తర్వాత ఆవిడ ఆసుపత్రిలో చేరడం, ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే మీడియాతో ఆవిడ మాట్లాడడం, నేను చనిపోవాలనుకున్నాను, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, బ్రతకాలని నాకు లేదు, నా పిల్లల ముందు నేను తలెత్తుకోలేకపోతున్నాను అంటూనే ఆవిడ స్పందిస్తున్నటువంటి నేపథ్యంలో పలాస పోలీసులు అయితే ఆవిడ మీద కేసు నమోదు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ వివాదం అనేది ఎటువైపుకు దారితీస్తుందనేది మనం అయితే వేసి చూడాల్సిందే.